ఓ- హలో అండి, అందరికీ నమస్కారం. ఉత్తరాయణం శశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం త్రయోదశి సోమవారం. ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. చంద్రుడు మనసు కారకుడు. చంద్రుణ్ణి అలంకరించుకున్న పరమేశ్వరుని రోజు, పైగా త్రయోదశి సోమవారం విశేషంగా వచ్చింది. శైవశక్తికి ఈరోజు పునర్వసు నక్షత్రం కదా. పునర్వసు నక్షత్రం అంటే పునరావృత్తిని కలిగి ఉండడం అని అర్థం. పునర్వసు నక్షత్రంలో మీ ఇంట్లో ఎవరైనా జన్మించారు అంటే పునర్జన్మ వచ్చింది అని అర్థం. నక్షత్ర వంచక అని అద్భుతమైన సంస్కృత పుస్తకం ఉంది. పునర్వసు నక్షత్రం గురించి నారద కథా సంహితలో విశేషంగా ఉంటుంది. వాటిలో అన్నింటిలో కూడా పునర్వసు నక్షత్రంలో ఎవరైతే జన్మించి ఉంటారో అంటే పునర్వసు అంటే అది పునరావృత్తి అవుతుంది అని. పునర్వసు నక్షత్రంలో ఏది ప్రారంభించినా కూడా పూర్వంలో ఏదో ప్రారంభించిన దాన్నైనా ఇంకా గొప్పగా ప్రారంభించింది అని అర్థం. మన ఇళ్లల్లో ఎవరైనా జన్మించి ఉన్నారు అంటే పునర్వసు నక్షత్రంలో ఆ ఇంట్లో ఉన్న పూర్వీకులే ఈ జన్మలో మళ్ళీ అదే కుటుంబంలో జన్మించారు అని అర్థం. అది పునర్వసు నక్షత్రానికి ఉన్న ఒక దివ్యమైన ఒక ప్రతిఫలం. అటువంటి పునర్వసు నక్షత్రానికి శివ మరియు విష్ణు లక్ష్మి ఆకర్షిత నక్షత్రం అని దానికి పేరు. అంటే ఇందులో 3 దేవతలు ఉన్నారు అని, అటువంటి నక్షత్రం అని. ఈరోజు అదే సోమవారం కూడా కలిసి వచ్చింది. అందుకే ఈరోజు విశేషమైనటువంటి దేవతలు పునర్వసు నక్షత్రంలో మనం పూజించాల్సిన దేవతలు పునీత జయానంద. వీళ్ళు ఎవరు అంటే మహావిష్ణువు ద్వారంలో ఉన్న పునీతుడు జయానందుడు. మనం జయ విజయ అంటూ ఉంటాం కదా, అలా వీళ్ళు పునీత అంటే పావనం చేసేవారు అని అర్థం. జయ అంటే జయాన్ని ఇచ్చేవాడు అని అర్థం. నంద అంటే పరమానందాన్ని పరమానంద గతికి తీసుకెళ్లేవారు అని అర్థం. అంత గొప్ప శక్తి వీరికి ఉంటుంది. ఈరోజు ఈ నామంతో పునీత జయానందాయ నమః అనే నామాన్ని విష్ణువుని స్మరిస్తూ జపించినట్లయితే మన జీవితంలో విజయంతో పాటు ఆనందంతో పాటు తెలిసి తెలియక చేసిన కర్మ అంటే పావనము పునీతం అంటే పావనం జరుగుతుంది అని అర్థం. ఓం పునీత జయానందాయ నమః అనే నామాన్ని భక్తి శ్రద్ధలతో జపించాలి. ఓం పునీత జయానందాయ నమః. ఓం పునీత జయానందాయ నమః. ఓం పునీత జయానందాయ నమః అనే నామాన్ని భక్తి శ్రద్ధలతో జపించాలి. మన సంప్రదాయం సీజన్స్ని 4 రకాలుగా విభజించారు. చలికాలం, వర్షాకాలం, ఎండాకాలం, వర్షాకాలం. ఈ 4 కాలాలు అయితే మన సనాతన ధర్మంలో 6 ఋతువులు ఉంటాయి. ఈ ఒక అద్భుతమైన శక్తి ఉండేది. ఈ భారత భూమికి మాత్రమే క్లైమేట్ని తనకు తాను డిజైన్ చేసుకునే శక్తి ఈ భారత భూమికి మాత్రమే ఉంటుంది. అందుకే ఆ ఋతువులు ఇక్కడ. అందుకే ఇక్కడ ఉత్తరాయణం, దక్షిణాయనం. అందుకే దీన్ని కర్మభూమి అన్నాం. అంతేకాకుండా ఇక్కడ ఆధ్యాత్మిక శక్తికి మొదటి ఆద్యత. అంతేకాకుండా దేవాలయాలు, శక్తిపీఠాలు మరియు భగవంతులు జన్మించింది ప్రకృతిలో ఉన్న సమస్త 27 నక్షత్రాల ప్రభావం కూడా ఈ భూమిపై ఉంది. మరియు 9 గ్రహాల డైరెక్ట్ రేస్ ఈ భూమికే ఉంది. భారత భూమికే ఉంది, వేరే కంట్రీలకు లేదు. ఇటువంటి యోగం ఈ భారతదేశానికే ఉంది. అందుకే ఇక్కడ గ్రహ ఫలాలు, జ్యోతిష్యం శాస్త్రం, వేదము ఇవన్నీ ఇక్కడే జన్మించాయి. అటువంటి భారత భూమిలో జన్మించడానికి మనం ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటున్నామో ఇక్కడ జన్మిస్తాం. భారత భూమిలో జన్మించాలి అనంటే ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి. అందుకే మన సాంప్రదాయానికి మనం ఎప్పుడు కూడా గౌరవించాలి, వాటిని పాటిస్తూ ఉండాలి. అంటే ఈ భారత భూమికి అంత ఒక విజ్ఞానం మనకు దొరుకుతుంది. ఎలా అంటే తూర్పులో సూర్యుడు ఉదయిస్తారు, పడమటి దిశ సూర్యుడు అస్తమిస్తారు. అవును కదా. అయితే విండ్ ఎక్కడ ఉదయిస్తుంది? నార్త్లో విండ్ ఉత్పత్తి అయి దక్షిణానికి ఎండ్ అవుతుంది. దిస్ ఈజ్ వాస్తు. అంటే ఉత్తరంలో ఉదయించి దక్షిణానికి వెళ్ళేది గాలి, తూర్పులో ఉదయించి పడమటికి వెళ్ళేది సౌరశక్తి. అంటే వేడి. చూసారా, ఇవన్నీ ఉన్నాయి. మరియు ప్రకృతి భూమిపై మనం ఉన్నాం, నీరు చుట్టూ ఉన్నాయి. పంచభూతాలతో ఒక అద్భుతమైన నిర్మాణం ఈ భూమి అయి ఉంటే ఒకవైపు సముద్రం అయితే మరొక వైపు హిమాలయాలు. అందుకే ఈ భారతదేశంలో ఉత్తర దిశ మనం ఏదైనా తలపెట్టి పడుకున్నట్లయితే మనకి బాడీలో ఉన్న ఎనర్జీస్ అన్నీ యాంటీగా మారి అనారోగ్య సమస్యలు మరియు డిప్రెషన్కి వెళ్తారు అని, దాని నుంచి ఏ కారణానికి కూడా సోఫా పైనైనా సరే ఉత్తరంపై తలపెట్టి పడుకోకూడదు అనేది తెలియజేయడమైనది. ఈరోజు తారాబలం తెలుసుకుందాం. నిత్య నక్షత్రం పునర్వసు కదా. ఏ నక్షత్రం ఎలా ఉందో చూద్దాం. అశ్విని, మఘ, మూల నక్షత్రం వారికి
ఐదవ తార ఈరోజు అంత శుభం కాదు. కోపము, ద్వేషము, పెద్దవాళ్ళు ఎవరైనా అనుకోకుండా మనపైన అవమానించేస్తారు. జాగ్రత్తగా ఉండడం మంచిది. భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రం వారికి సాధక తార. ఈరోజు ఉదయం నుండి సాయంత్రం లోపు అన్నీ మీరు అనుకున్నవన్నీ కాస్త నిదానమైన జరుగుతాయి. ఓర్పుతో అన్ని పనులు గెలవడానికి ప్రయత్నించాలి. ఇక కృతిక, ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఈరోజు ప్రత్యత్తార. కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. అంత శుభం కాదు. ఎవరిని నమ్మకండి. ఎవరైనా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ మరియు స్కామ్ ఇటువంటి వాటికి బలైపోతారు. అందరూ జాగ్రత్త వహించడం మంచిది. ఇక రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వారికి క్షేమతార. ఈరోజు అన్ని విధాలుగా క్షేమం ఉంటుంది. ఇటువంటి తారల్లో హాస్పిటల్లో అవి ఇవి జనరల్ చెకప్స్ లాంటివి చేసుకోవడం, ఇంట్లో పరిశీలించుకోవడం, ఏదైనా కోర్టు ఇటువంటివి ఫైల్స్ చేయడం దానికి చాలా శుభం. మీకు లాభదాయకంగా ఉపయోగించుకోండి. ఇక మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వారికి విపత్తార. ఈరోజు క్షేమతార అయినాక విపత్తార ఉంటుంది. గమనించుకోండి. ఈ ఆపద అన్న రోజు మనం ఎక్కడైనా ప్రయాణాలు చేయడానికి మరియు ఏదైనా డెసిషన్ తీసుకోవడానికి ఏ పని చేసినా అంటే కొత్తగా ఏదైనా ప్రారంభించాలా అంటే దాంట్లో విపత్తులు, ఆపదలు వస్తాయి. అటువంటివి అవాయిడ్ చేయడం మంచిది. ఇక ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వారికి ఈరోజు సంపత్తార. అంటే ఆర్థికంగా అభివృద్ధి, కొనుగోలు చేయడం ఇటువంటివి చాలా మంచిది. ఈరోజు ఉపయోగకరంగా ఉంటుంది. ఇక విశాఖ, పూర్వభాద్రపద నక్షత్రం వారికి ఈరోజు జన్మతార. అయినంత వరకు కాస్త హెల్త్ ఇష్యూస్ వల్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈరోజు అయినంత వరకు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచనలు అంటే మెంటల్ హెల్త్ అంటాం కదా, బాడీ హెల్త్ జాగ్రత్తగా చూసుకోవాలి. రోజంతా శుభప్రమే. ఇక పుష్య, అనురాధ మరియు ఉత్తరాభాద్రపద వారికి పరమిత్రతార. ఈరోజు అన్ని విషయాలలో అన్ని విధాలుగా అన్ని వయసుల వారికి అనుకూలంగా ఉంటుంది. ఉపయోగం చేసుకోండి. ఆఖరిది ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం. వీరికి మిత్రతార. శత్రువులు కూడా మిత్రులైపోతూ ఉంటారు ఇటువంటి రోజు. అందువల్ల ఈరోజు మీకు ఉపయోగమయ్యే రోజు. మీ ఫేవర్గా ఉంటుంది. చక్కగా కష్టపడి ఉపయోగం చేసుకోండి. ఈరోజు మీ రోజు అవుతుంది. ఇక రేపు ఎటువంటి పూజ ఆచరించాలి అంటే మహావిష్ణువుకి ఇంట్లోనే పూజించాలి. రేపు మంగళవారం చతుర్దశి కాబట్టి రేపు ఎవరైతే విష్ణుదేవుడి ముందు నెయ్యి దీపం కానీ లేదా విప్ప నూనెతో కానీ దీపం వెలిగించి విష్ణు పూజ చేసిన తర్వాత గరుడ కవచం కానీ, గరుడాష్టకం కానీ, గరుడ శ్లోకం కానీ ఎవరు చదివినా సంతానం లేని వారికి త్వరలో సంతాన యోగం ప్రాప్తిస్తుంది మరియు సత్సంతానం ప్రాప్తిస్తుంది. అంతేకాకుండా శత్రుజయం, శత్రు విజయం ప్రాప్తిస్తుంది. అద్భుతమైన పూజ తప్పకుండా ఆచరించండి. గరుడ కవచాన్ని పారాయణం చేసుకోండి. ఈరోజు దివ్యమైన వాస్తు. ఎవరైనా స్నేహ భావనలో మనకి ఎవరైనా మోసం చేస్తున్నారు లేదా స్నేహితులుగా మన దగ్గర నటిస్తున్నారు, ఎవరితో స్నేహం చేసినా అవమానాలు అనుభవిస్తున్నాము అంటే కొన్ని ఇళ్లలో అటువంటి ఎనర్జీ ఉత్పత్తి అవుతూ ఉంటుంది. అది ఎటువంటి ఎనర్జీ అంటే మన ఇంటికి తూర్పు దిశ ఏదైనా విండోస్ నుండి కావచ్చు లేదా తూర్పు దిశ సింహద్వారం నుండి కావచ్చు, తూర్పు దిశలో ఏదైనా వాస్తు దోషం ఉంటే అటువంటి ఎనర్జీ ఆ ఇంట్లో ఉత్పత్తి అవుతూ ఉంటుంది. అందువలన అటువంటి ఎనర్జీస్ మన ఇంట్లో ఉన్నాయి అని తెలిసినప్పుడు మనము కనిపెట్టలేము ఈ ప్రాబ్లంని. ఇటువంటి ప్రాబ్లం ఉంటే ఆ ఇంట్లో శ్రీవాస్తు యంత్రం ఒకటి పెట్టడం వలన ఆ ఎనర్జీ వల్ల వచ్చే దోషం తగ్గుతుంది. ఈరోజు విశేషమైనటువంటి రోజు. ఈరోజు లక్ష్మికి ప్రియమైన రోజు, శివుడికి ప్రియమైన రోజు, నారాయణునికి ప్రియమైన రోజు. ఈరోజు సాయంత్రం సుగంధ తైలము ఏదైనా పూజా స్టోర్లో సుగంధ తైలం అమ్ముతూ ఉంటారు. సంపంగి నూనె, దవనం నూనె, శ్రీగంధం ఇలాంటిది సుగంధ తైలంతో స్వామివారికి చక్కగా అభిషేకం చేసి స్వామివారికి బాగా రాసి తర్వాత ఇది మహాప్రసాదం అంటూ నుదుటిపైన, కంఠంపైన, హృదయస్థానంలో రాసుకుని తర్వాత చేతులు బాగా కడిగి మళ్ళీ గోవు పాలు, స్వచ్ఛమైన ఆవు పాలలోకి కాస్త కుంకుమ పువ్వ లేదా బాదం చూర్ణం వేసి ఆ ఒక పరమేశ్వరుడికి శివలింగానికి కనుక అభిషేకం చేసి పరమేశ్వరుడికి బిల్వదళాలతో అర్చించి పూజించి ఆఖరిలో దారిద్ర దహన శివస్తోత్రాన్ని పఠించినట్లయితే మీకు ఎటువంటి దారిద్రం ఉన్నా అది త్వరగా తగ్గుతుంది. ఆర్థికంగా అభివృద్ధి అవుతారు. మనకి ఏదైనా రావాల్సిన ధనం ఉన్నట్లయితే అది త్వరగా తిరిగి వస్తుంది. మొండి బాకీలు వసూలవుతాయి. కాబట్టి తప్పక ఆచరించండి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.